మనతో పాటుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కేంద్ర బడ్జెట్ చూడడం జరిగింది. కేంద్ర బడ్జెట్ని చూస్తే ఎట్లా అనిపిస్తూ ఉంది? కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి వృత్తి ఎట్లా కనబడతా ఉంది? గతంలో అసలు తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించారు. అందుకే తెలంగాణ ఏర్పాటే తప్పు, తల్లిని చంపి బిడ్డని వెరిచేసింది అని ఒక మాట, లైట్లు బంద్ చేసి చీకట్లో తెలంగాణ ఇచ్చింది. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ మీద ఒక మంచి అభిప్రాయం లేదు కేంద్ర ప్రభుత్వానికి. అందుకే ఈరోజు సున్నా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి మేము చెప్పుకొస్తూ ఉన్నాం, మన అస్తిత్వం గురించి కొట్లాడే వ్యక్తులు ఉండాలి, మన గొంతు ఉండాలి పార్లమెంట్లో. మన గొంతుగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రశ్నిస్తాము, మాట్లాడతాము. వాళ్ళకు కూడా తెలంగాణ పదం పదే పదే ఉచ్చరించే శక్తి ఎవరికి ఉంది, ఎవరు మాట్లాడగలుగుతారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నాడు. కీ రోల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ బడ్జెట్ కావచ్చు, ఏది కావాలంటే అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళు ఇట్లా అడిగిందే తెడబడి వచ్చేస్తుంది. అట్లా కూడా మన అస్తిత్వం గురించి కూడా అవసరము అని చెప్పినా కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు అర్థమైంది. మొదటి నుంచి కూడా ఒక మంచి అభిప్రాయం లేదు కేంద్ర ప్రభుత్వానికి. తెలంగాణ గతంలో మరి అదే సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, అంతకుముందు ఉమాభారతి గారు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఇదే మోడీ గారు కూడా మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా వస్తాం, అన్యాయం జరిగింది కూడా అన్నారు ఎలక్షన్ల కన్నా ముందు. మరి ఆ తర్వాత వాళ్ళ తీరు చూస్తే మాకు అర్థమైంది. ఈరోజు బడ్జెట్తో తెలంగాణ ఎంత ప్రేమ ఉందో తెలంగాణ ప్రజలు కూడా అర్థమైంది. తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రేపు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఎట్లా అనుకుంటున్నారు? మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారనేటువంటి ఆశాభావం ఏమైనా ఉందా? ఇవ్వాలి. ఏ పార్టీ అయినా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక బడ్జెట్ రూపకల్పన చేసేటప్పుడు మేనిఫెస్టో పెట్టుకుని చేస్తారు. సహజంగా చేయాల్సింది. అది చేయకపోతే ఏ పార్టీ కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా ఎలక్షన్ మేనిఫెస్టో మర్చిపోయినామనుకో ప్రజలు కూడా మర్చిపోతారు. కనుక ప్రతి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్ మేనిఫెస్టోను పరిగణన తీసుకొని పెడుతుంది. పెట్టకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. లోకల్ బాడీస్లో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొదట 39 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, మొన్న 0 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు లోకల్ బాడీస్ రాబోతూ ఉన్నాయి. లోకల్ బాడీస్లో ఎలా ఉండబోతుంది ప్రభావం బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఎంపీ సీట్ల విషయంలో మేము గతంలో కూడా చెప్పినాం. దేశవ్యాప్తంగా, ఓన్లీ తెలంగాణ కాదు, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా 14 పార్టీలకు, మాయావతి గారి నుంచి మొదలుకుంటే బీఎస్పీ నుంచి అనేక పార్టీలు కూడా 4-5 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి పట్నాయక్ వాళ్ళ దగ్గర కూడా ఒకటే సీట్ వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ అనేది ప్రధానమంత్రి మోడీయా, రాహుల్ గాంధీయా? మోడీ వైపు ఉన్న వాళ్ళు ఉంటే ఎవరు సపోర్ట్ చేస్తే మోడీ వైపు ఉన్న వాళ్ళకు మోడీ వైపు వేశారు. రాహుల్ గాంధీ గారు ఎవరు సపోర్ట్ చేస్తే అట్లా వేసారు. ఇద్దరి మధ్యలో నడిచింది పోటీ. కనుక 14 పార్టీలకు ఒక సీటు కూడా రాంది దేశవ్యాప్తంగా. అదే కారణం మా పార్టీ కూడా మేము అటులేము ఇటులేం. రాహుల్ గాంధీ సపోర్ట్ చేయలేదు, ఇటు మోడీ గారు సపోర్ట్ చేయలేదు. కనుక మాకు వేయలేదు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మండలి అదే సందర్భంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, గెలిచినాం కదా మేము, బ్రహ్మాండంగా గెలిచినాం కదా. కనుక లోకల్ బాడీలు ఎట్లుందంటే ఈ రాష్ట్రంలో ప్రజల ఊరిలో అప్పుడు దేశం గురించి అయిపోయింది. రాష్ట్రం, మన ఊరు, మన స్కీమ్స్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఎలక్షన్ మేనిఫెస్టో అమలు అవుతున్నాయా, ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఆ విశ్వాసం మీద ఆధారపడి ఎలక్షన్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీద అయినవి అవుతున్నాయి అని విశ్వాసం ఉందనుకో చేస్తారు. మరి ఎన్ని రోజుల లోపల చేస్తామని వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు, ఆ ఇచ్చిన హామీలు గడువు దాటిందా ఉందా, దాని ప్రకారం మీద బేరీ చేసుకుంటారు తప్ప ఎంపీ సీటు రాలేదు కదా అని ప్రజల వైపు అట్లా ఉండదు. అట్లా ఎక్కడైనా ఏ స్టేట్ అని చూడండి, ఇది తెలంగాణ గవర్నమెంట్ అనేది పబ్లిక్ గ్రామాలలో వాళ్ళకి ఏం లాభం చూస్తారు, రైతులకు ఏం లాభం చూస్తారు, కులవృత్తులకు ఏం లాభం జరిగింది చూస్తారు, మహిళలకు ఏమన్నా వచ్చిందా చూస్తారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా చూస్తారు. 2,500 పెన్షన్ అయిందా, రైతు బంధు పడ్డదా, ఏమి హామీలు ఇచ్చారు, హామీల మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మాకన్నా మెరుగైనటువంటి వీళ్ళు చేసి ఆచరణలకు వస్తే మాకు తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆచరణలు రాకుండా ఇంకా రేపు అంటే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి 100% ఉంటుంది. మేము అనుకుంటున్నాం లోకల్ బాడీలో 100% ప్రజలు తేరుకొని ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే గ్యారంటీగా ఈ స్కీమ్స్ అమలు అవుతాయని అనుకుంటారు. దేశం పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వీళ్ళు బాగా చేస్తారని వేసినారు, మాకన్నా బాగా చేస్తారని నమ్మిండ్రు, వేసిండ్రు. మాకన్నా బాగా చేస్తే ఇంకోసారి అవకాశం ఇస్తారు గ్యారంటీగా. మాకన్నా బాగా చేయలేదనుకో ఖచ్చితంగా కూడా ప్రజలు తీర్పు ఎట్లుంటుంది, వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తారు అంతే. రుణమాఫీకి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయా? రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఏమైనా మీ దగ్గరికి వచ్చినాయా, మీ దృష్టికి వచ్చినాయా? అక్కడక్కడ మనం చూస్తున్నాం కదా, పేపర్లలో, టీవీలలో కూడా చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ ఉన్నాయి. కొద్ది రోజులు అయితే కానీ క్లారిటీ కనిపించదు. అప్పుడే కొత్త స్కీమ్ స్టార్ట్ అయింది కనుక, కొత్త స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని
ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రజలలో మాత్రం మాకు పడలేదనే వ్యతిరేకత వస్తుంది. వీళ్ళు తొందరగా సరి చేసుకొని అందరికీ మన ఆగస్ట్ 15 లోపల అందరికి పట్టేట్టు చేస్తే ఒకవేళ చిన్న చిన్నవి ఉన్నా కూడా అందరికి వచ్చింది అనే భావన కలుగుతుంది. తర్వాత ఇమ్మీడియట్గా రైతు బంధు కూడా వేయాలి. పెట్టుబడి వర్షాలు స్టార్ట్ అయినాయి, నాట్లు స్టార్ట్ అయినాయి. రైతు బంధు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు రైతులు సాటిస్ఫై అవుతారు. ఊర్లో 50 మంది లోన్ తీసుకుంటారు. ఆల్రెడీ 1 lakh లోన్ ఎలక్షన్ ముందర మేము మాఫ్ చేసినాం. రిమైనింగ్ మాఫ్ చేస్తే ఒక గ్యారంటీ అమలైంది అని ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా రైతు బంధు కూడా వేయాలి. వేస్తే నాటేసే లోపల రైతు బంధు పడ్డది అనుకోండి, అప్పుడు వాళ్ళకు ఒక మిగతాయి కూడా కొంచెం అటు ఇటు అయినా అవుతుంది అనే విశ్వాసం కలుగుతుంది. కనుక వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి పబ్లిక్లో వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఎలక్షను. ఇవన్నీ అమలు చేసి ఎలక్షన్లకు పోతే కొంత ఉంటుంది. మాకన్నా మెరుగైనటువంటి సేవలు అందించిపోతేనే ఉంటుంది తప్ప ఇవి అమలు కాకుండా పోతే మాత్రం ఖచ్చితంగా మాకే ఉంటుంది. ఇది శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉంటే మాత్రం వారికే లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందనేటువంటి ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.